వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న చారిత్రాత్మక చార్మినార్లోని 135 ఏళ్ల నాటి గడియారం పాడైంది. చార్మినార్ మరమ్మతులు చేస్తుండగా గడియారానికి ఇనుప రాడ్ తగలడంతో 5-6వ నెంబర్ మధ్య ఉన్న అద్దం స్వల్పంగా పగిలిపోయింది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. 1889లో చార్మినార్కు 4 వైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపు గడియారం పాక్షికంగా దెబ్బతింది. లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణకు చిహ్నంగా చార్మినార్ను నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకే కాదు, విదేశీయులకు కూడా చార్మినార్ గుర్తొస్తుంది. ఎన్నో సంఘటనల చరిత్రలో చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. కొందరికి చార్మినార్ షాపింగ్ మరియు అక్కడ దొరికిన ముత్యాలను గుర్తుకు తెస్తుంది. రాత్రిపూట చార్మినార్ అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వారాంతాల్లో చార్మినార్ అందాలను చూసేందుకు, షాపింగ్ చేసేందుకు చాలా మంది వస్తుంటారు. రంజాన్ మాసంలో చార్మినార్ ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇసుక వేస్తే రాలనంత జనం. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్కే కాదు, దానిపై ఉన్న గడియారాలకు కూడా గొప్ప చరిత్ర ఉంది. 1889లో చార్మినార్కు 4 వైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. అయితే 135 ఏళ్ల నాటి గడియారం డయల్ పోర్ట్ ధ్వంసమైంది. చార్మినార్ మరమ్మతుల పనుల్లో ఇనుప పైపు తగిలి గడియారం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కానీ గడియారం ఇప్పటికీ పనిచేస్తుంది. మరి 135 ఏళ్ల చరిత్ర ఉన్న పాత గడియారాన్ని మరిచిపోయి కొత్తది ఏర్పాటు చేస్తారా, లేక మరమ్మతులు చేస్తారా? వేచి చూడాల్సిందే.